రండి దేవుని యొక్క వాక్యం నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిండినలా మీకేది ఇష్టమో అడుగుడు అది మీకు అనుగ్రహింపబడును. కాబట్టి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచుండే అట్లా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును అని బైబిల్లో రాయబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం ప్రభునందు ఉంటే ప్రభు మాటలు మన యందు ఉండాలి. అంటే ప్రభు చెప్పే మాటలు మన యందు ఉంటే అప్పుడు మనం ఏది అడిగినా ప్రభు మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ మీకిష్టము ఏది మీకు ఇష్టమో అది అడగమంటున్నాడు. ఎప్పుడు ఆయన మాటలు మన యందు నిలిచి ఉన్నప్పుడు, ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు మనకేది ఇష్టమో అడిగితే అది మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు. అయితే ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఆయన మాటలు మనతో మాట్లాడి మనలో ఉండాలి. ఆయన చెప్పిన మాటలు ఏంటి? కొన్ని మాటలు మనం ధ్యానించమునుపు ప్రభు నడిపి కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకాయ మీకు వందనాలు. ఈ సమయంలో కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నా మీ వైపు వీక్షిస్తున్నా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రయాణాలన్నింటిలో కూడా మీరు తోడుకున్నందుకు వందనాలు. అలాగే మరి కాజన్న లక్ష్మక్క వారి గృహంలో ఈ రీతిలో జరుగుతున్నటువంటి గృహ కోడికను దీవించి శత్రు సిగ్గు మీకు మహింకరంగా జరిగించమని, కుటుంబానికి క్షేమం కూడా మేలుకరంగా ఉండేలాగా సాయం చేసి మాతో మాట్లాడే అక్కర తీర్చమని, పరిచర్య ఎంతో దీవించి మాతో మాట్లాడే అక్కర తీర్చమని, ఈ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని బలపరచమని, మీ మాటలు ఏందో మేము నిలిచి ఉండి వారికి సిద్ధపరిచి అక్కడ తీర్చమని, వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్యవర్గంలో ఉండే సకాలం నడిపించి ఎవరికి అపాయాలు గిల్లు జరగకుండా సాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టు ఒక మాట ఉంది. మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అది అడగమంటున్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. యేసు ప్రభు వారు చెబుతున్న మాట ఏంటంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు. అంటే మనం యేసు ప్రభు నందుండి యేసు ప్రభు వారి యొక్క మాటలు మనలో ఉన్నప్పుడు మనకేది ఇష్టమో అది మనం ప్రభువుని అడిగితే అది ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తాడు? ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఒక మాట గమనించాలి. మనకేది ఇష్టమో మనం ప్రభువుని అడగాలి. మనకు కావాల్సింది ఏంటో మనం ప్రభువుని అడగాలి. ప్రభువుని అడిగి మనకి ఇష్టమైన దాన్ని మనం పొందుకోవచ్చు. ప్రభు ఇస్తాడు. మనం అడిగితే ఏది కావాలంటే అది ఇస్తాడు. అయితే ప్రభు ఏది కావాలంటే అది ఇవ్వాలంటే, మనకిష్టమైంది మనకు ప్రభు ఇవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఆయన మాటలు మన యందు ఉండాలి. ఏం చేయాలండి? ఆయన మాటలు మన యందు ఉండాలి. అంటే మనకిష్టమైంది ప్రభు ఇవ్వాలంటే ప్రభు మాటలు మన యందు ఉండాలి. ప్రభు ఏం చెబుతున్నాడు అని అంటే మొదటి మాట మనం చూద్దామండి. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. మొదటి మాటను ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహితును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. కాబట్టి ఇక్కడ మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటి ఆయన మాటలు అంటే, మీరు లోక సంబంధులు కారు. ఏమన్నా ఎవరితో వచ్చిందండి? మీరు లోక సంబంధులు కారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రభు అంటాడు కదా, మీ యందు నా మాటలు ఉండిన ఎడల. అంటే మనలో ప్రభు మాటలుంటే మనం ఏం చేస్తాము? ఖచ్చితంగా ప్రభు మాటలు మన యందు ఉంటే మనకేది ఇష్టమో అది అడిగితే ప్రభు ఇస్తాడు. ప్రభు మాటలు ఏంది? మీరు లోక సంబంధులు కారు అని ప్రభు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? లోక సంబంధులు కారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడే మాట ఏంటంటే, మీరు లోక సంబంధులు కారు. అంటే మనం ఎవరమే? లోకానికి సంబంధించిన వారం కాదు. పౌలు అంటాడు కదా, నేను లోకం నాకును సిలువ వేయబడ్డామని పౌలు అంటాడు. అంటే మనం ఎవరంటే లోకానికి సంబంధించిన వారం కాదు, లోకం నుండి వేరైన వారం, లోకంతో ఉండటానికి అర్హత లేని వారం. ఎందుకంటే లోకం వేరు, మనం వేరు. లోకం నుండి మనం వేరుపరచబడిన వారం. లోకపు మాటలు, లోకపు ఆలోచనలు, లోకపు ఉద్దేశాలు, లోకపు ప్రణాళికల నుండి మనం వేరుపరచబడిన వారం. అందుకే మనం ఏం చేయాలంటే మనం లోకానికి సంబంధించిన వారం కాము. ఇది మనం గమనించాలి. ఏం గమనించాలండి? మనం లోకానికి సంబంధించిన వారం కాదు. ఒకవేళ మనం లోకానికి సంబంధించిన వారం అయితే లోకానికి సంబంధించినవి మనలో ఉంటాయి. కానీ ఇప్పుడు మనం లోకానికి సంబంధించిన వారం కాదంటున్నాడు. అయితే మీ యందు నా మాటలుండి ఎడల అంటున్నాడు. మన యందు ఆయన మాటలు ఏముండాలా?
మనం లోక సంబంధం కామన్న మాటలు మనలో ఉండాలి. ఎప్పుడైతే ఆయన మాటలు మనలో ఉంటాయో, ఎప్పుడైతే ఆయన మాటలు మనలో నివసిస్తూ ఉంటాయో, మనం లోక సంబంధం కామని గుర్తెరిగినప్పుడు లోకంతో మనకి ఏ సంబంధం ఉండదు. ప్రభు అంటాడు, మీరు లోక సంబంధులు కారు. లోకం వేరు, మీరు వేరు. లోకం వేరు, మీరు వేరు. ఈరోజు మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, మనం లోక సంబంధం కాము, అది గుర్తెరగాలి. ఎప్పుడైతే లోక సంబంధం కాదని గుర్తెరుగుతామో అప్పుడు ప్రభు మాట మనలో ఉందని అర్థం. అప్పుడు అంటే మనం లోక సంబంధం కామని గుర్తెరిగి ప్రభు మాట మనలో ఉండినప్పుడు మనకి ఇష్టమైంది ఏది అడుగుతామో అది దేవుడు ఇస్తాడు. అంటే ఇక్కడ గమనించాలి, మనం లోక సంబంధులుగా ఉండకూడదు. ఎలా ఉండకూడదండి? లోక సంబంధులుగా ఉండకూడదు. అంటే ఎప్పుడైతే మనం లోక సంబంధులుగా ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనకిష్టమైన ఏవైనా ప్రభువుని అడిగిన ప్రభు ఎవడు. ఎందుకంటే ప్రభు మాటలు మనలో ఉండలేదు, ప్రభు యొక్క ఆలోచన మనలో లేవు. కాబట్టి మనకు ప్రభు ఒకటి ఇవ్వాలన్నా కష్టమే. కాబట్టి మనకు ప్రభు ఏది ఇవ్వాలన్నా మనం ఏం చేయాలా? లోక సంబంధం కామని గుర్తెరగాలి. మనం లోక సంబంధులుగా ఉంటే ప్రభు మనకేమి ఇవ్వడు. లోక సంబంధులుగా మనం జీవిస్తే ప్రభు మనకేమి కూడా ఇవ్వడు. లోక సంబంధులు ఎలా ఉంటారు? వారి లోకాశను చంపుకోలేరు, లోక కోరికలను చంపుకోలేరు, లోకపు ఉద్దేశాలు, లోకపు ఆలోచనలు, లోకపు విషయాలను చంపుకోలేరు. ఇంకా అవే మానవుల్లో కొనసాగుతూ వస్తాయి. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మనం లోక సంబంధం కామంటే అర్థం ఏంటి? లోకానికి సంబంధించిన విషయాలు మనలో ఉండకూడదు. అవి మనలో జరిగించుకోకుండా ఉన్నప్పుడే మనకేది ఇష్టం అది ప్రభుని అడిగితే ప్రభు ఇస్తాడు. ఇది మొదటి మాట. రెండో మాట ఏంటంటే, రండి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని చాలా. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న రెండో మాట, మొదటిగా మీ యందు నా మాటలు ఉండిన ఎడల మీకేది ఇష్టం అడగమంటున్నాడు. మన యందు ఆయన మాటలుంటే మనకి ఏది ఇష్టం అది అడిగితే ప్రభు. ఆయన మాటలు ఏంటి? మీరు లోక సంబంధులు కారు అంటున్నాడు. అంటే మనం ఎలా ఉండాలి? లోక సంబంధులుగా ఉండాలి, అంతేనా? ఉండకూడదు, అది గుర్తుపెట్టుకోండి. మనం లోక సంబంధులుగా ఉండనప్పుడు ఆయన మాటలు మనలో ఉంటాయి కాబట్టి మనకి ఏది ఇష్టమో అది అడిగితే ప్రభు ఇస్తాడు. రెండోది ఇక్కడ అంటాడు, మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహితును. అంటే మనం ఎలాంటి వారం? లోకంతో స్నేహం చేసేవారం కాం. మనం ఎవరం అండి? లోకంతో స్నేహం చేసేవారం కాదు. అందుకే ప్రభు అంటే ఈ బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ లోక స్నేహం దేవునితో వైరం. అంటే ఈ లోకంతో ఎప్పుడైతే మనం స్నేహం చేస్తామో, ఈ లోకంతో ఎప్పుడైతే మనం స్నేహం చేయడానికి ఇష్టపడతామో అప్పుడు మన జీవితాల్లో దేవునితో వైరం అన్నది ఆరంభించబడింది. అర్థమవుతుందండి? లోకంతో మనం స్నేహం చేయకూడదు. ఈ మాటలు మన ఎన్నుంటే మనకి ఏది ఇష్టమో అడిగితే అది ప్రభు ఇస్తాడు. ఒకటి, మనం లోక సంబంధం కావు. అంటే లోకపు మాటలు, లోకపు ఆలోచనలు, లోకపు విషయాలు మనలో ఉండకూడదు. రెండు, మనం లోకముతో స్నేహం చేయకూడదు. ఎందుకంటే లోకము తన వారిని స్నేహించింది, కానీ మనం లోకానికి సంబంధించిన వారం కాదు. మనం లోకంతో స్నేహం చేసేవారం కాదు. మనం ఎవరితో స్నేహం చేయాలా? ప్రభువుతో. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన రెండో కోణం ఏంటంటే, లోకంతో మనకు స్నేహం ఉండకూడదు. ఈ లోక స్నేహం దేవునితో వైరం, అది మనం గుర్తించుకోవాలి. ఎప్పుడైతే ఈ లోకంతో స్నేహం చేస్తామో, ఈ లోకపు మాటలు, లోకపు ఆశలు కలిగి లోకానుసారంగా ఎప్పుడైతే స్నేహం చేస్తామో లోకముతో, అప్పుడు ఖచ్చితంగా మన జీవితాన్ని మనం నష్టపోతాం, చాలా నష్టాన్ని తెచ్చుకుంటాం. ఆ తర్వాత మనం ఎంత ప్రార్థించినా, ఎంత మొరపెట్టినా, ఎంతగా ప్రార్థన చేసినా ప్రభు వినడు. ఎందుకు వినడు ప్రభు మన ప్రార్థన ఎందుకు వింటలేదంటే, మనము లోక సంబంధులుగా ఉంటున్నాం, మనం లోకంతో స్నేహం చేస్తున్నాం. అందుకే ప్రభు మన మాటలు వింటలా. మనం ఎప్పుడైతే ప్రభుతో ఉంటామో, ఎప్పుడైతే ప్రభు మాటలు మనం వింటామో, ప్రభుతో సహవాసం ఎప్పుడైతే ఉండిదో అప్పుడు ఖచ్చితంగా ప్రభు మన మాటలు వింటాడు. మనకి ఏది ఇష్టమో అది ఇస్తాడు. ఏదైనా తోటలో ఆదాం ఏం చేశాడు? దేవునితో స్నేహాన్ని బాగొట్టుకున్నాడు, అవునా కాదా? ఇంకా కయ్యోను దేవునితో ఉండే స్నేహాన్ని బాగొట్టుకుంటూ వచ్చాడు. ఇంకా చెప్పాలంటే చాలా మంది బైబిల్లో దేవునితో తమకుండే స్నేహాన్ని పోగొట్టుకున్న వారు ఉంటూ వచ్చారు. ఈరోజు మనం గమనించాల్సిన రెండో కోణం ఏంటంటే, మనం లోకంతో స్నేహం ఉండకూడదు. ఈ లోకంతో ఎవరైతే స్నేహం చేస్తారో వారు దేవుణ్ణి ఎంత అడిగినా దేవుడు ఏమి ఇవ్వడం. మీకు అది అర్థమవుతుందండి? ఈ లోకంతో ఎప్పుడైతే మనం స్నేహం చేస్తామో అప్పుడు దేవుడు ఎన్ని అడిగినా మనకి ఇవ్వడం.
మనకు దేవుడు ఎన్ని అడిగినా ఇవ్వడు. దేవుడు మనకి ఏదన్నా ఇవ్వాలంటే దేవుని మాటలు మన యందు ఉండాలా, అప్పుడు మనకి ఏది ఇష్టం అడిగితే ఆయన ఇస్తాడు. దేవుని మాటలు మన యందు ఉండాలంటే ఏం చేయాలా? ఆ మాటలు ఏంటో తెలుసుకోవాలి. ఆ మాట ఏంది? మీరు లోక సంబంధులు కారు అన్నాడు. అంటే మనం లోక సంబంధులు ఉండకూడదు. 2, లోకము తన వారిని స్నేహించింది. అంటే మనం లోకంతో స్నేహం ఉండకూడదని అర్థం. ఎప్పుడైతే లోకంలో ఉండవారితో, లోకపు అలవాట్లు, లోకపు కార్యాలు కలిగిన వారితో, లోకపు చెడ్డ అలవాట్లు కలిగిన వారితో స్నేహం చేస్తామో అప్పుడు ఏమైతే తెలుసా? మనం కూడా లోకం అయిపోతాం. అందుకే లోకంలో సామెత ఉంది, 6 నెలలు వీడితో సావాసం చేస్తే వీడు వాడవుతాడంట, వాడు వీడవుతాడంట. ఎవడెవడు? మంచోడు చెడ్డోడితో 6 నెలలు సావాసం చేసాడు అనుకో, మంచోడు చెడ్డోడు అయిపోతాడు. చెడ్డోడితో మంచోడు సావాసం చేస్తే చెడ్డోడు ఎప్పుడు మంచోడు కాడు. అర్థమవుతుందండి? మంచోడు చెడ్డోడితో సావాసం చేస్తే చెడ్డోడు అవుతాడు కానీ మంచోడు కాలేకపోతున్నాడు. కాబట్టి అందుకే లోకంతో మనకు స్నేహం లేదు. ఈ లోకంతో స్నేహం చేస్తే దేవునితో విరోధం పెట్టుకున్నట్టే, వైరం. దేవునికి మనకి పెద్ద వైరం, గొడవ కొట్లాట్లు ఉండట్టే. ఈ లోక స్నేహం చేయబట్టే మనం ఎన్ని ప్రార్థన చేసినా దేవుడు మనకి ఏమి ఇవ్వట్లా. అర్థమవుతుందా ఏందక్క? కాబట్టి ఈ లోకంతో మనం స్నేహం చేయకూడదు. ఎప్పుడైతే ఈ లోక సంబంధులుగా ఉంటామో అప్పుడు మనం ఏది ప్రార్థన చేసినా దేవుడు ఇవ్వడు. ఈ లోకంతో ఎప్పుడైతే మనం స్నేహం చేస్తామో అప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా, ఏం కావాలని ప్రార్థన చేసినా, ఎంత ఇష్టంగా ప్రార్థన చేసినా, ఎంత ఉపవాస ప్రార్థన చేసినా ఆయన ఇవ్వడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందండి? కాబట్టి ఆయన మనకి ఏదైనా ఇవ్వాలంటే, మనకేది ఇష్టమై మనకి ఇవ్వాలంటే, మనకిష్టమైంది ప్రభు మనకి ఇవ్వాలంటే మనం ఏం చేయాలా చెప్పండి? మనకిష్టమైంది ప్రభు చేయాలంటే మనం ఏం చేయాలి? లోకంతో స్నేహం చేయాలా? లోక సంబంధులుగా ఉండకూడదు, లోకంతో స్నేహం చేయకూడదు. ఎప్పుడైతే మనం లోక సంబంధులుగా ఉంటామో, ఎప్పుడైతే లోకంతో స్నేహం చేస్తామో అప్పుడు మనకి ఇష్టమైన ఏవి మనం అడిగినా దేవుడు మనకి ఇవ్వడం. నువ్వు ఎంత అడుగు దేవుణ్ణి, ఎంత మొరపెట్టు, కన్నీరు కార్చు, దుఃఖపడు, ఏడు. బైబిల్ ఒక మాట ఉంది, నేను కన్నీరు కారుస్తూ వచ్చాను, నేను ఉపవాసం ఉండి దుఃఖముతో నేను కన్నీరు కార్చిన అది నాకు నిందకానే మారుతుందని కీర్తనకారులు అంటున్నారు. నేను దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన అది నిందకే మారుతుందంటే ఎందుకంటే మనం ఎంత కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా లోక సంబంధులుగా ఉన్నాం కాబట్టి అది మనకు నిందగా మారుతుంది. లోకంతో స్నేహం చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క నిందలాగా మారిపోతుంది. మనం చేసే ప్రార్థన ప్రతిఫలం లేదు. మనకిష్టమైంది దేవుని అడుగుతున్నాం, అది దేవుడు ఇవ్వాలంటే దేవుని మాటలు మన యందు ఉండాలి. ఏంటా దేవుని మాటలు? 1, ఏంటా దేవుని మాటలు? మనం లోకస్తులం కాబని గుర్తెరగాల, లోకంతో మనం ఉండకూడదు. 2, లోకంతో స్నేహం చేయకూడదు. 3వ మాట చూద్దానండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. చాలు అక్క. కాబట్టి ఇక్కడ 3వ మాటను చూస్తున్నాం. ఏంటి ఆ 3వ మాట? 4వ మాట, 3వ మాట? 3వ మాటను చూస్తున్నాం. ఏంటి? నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకుంటుని. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఏమంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో? నా యందు మీరును మీ యందు నా మాట నిలిచుండినేలా మీకేది ఇష్టం అడుగుడే అది మీకు అనుగ్రహించబడి అన్నాడు. అంటే మనకిష్టమైనది అడిగితే ప్రభు ఇస్తాడు అన్నాడు. మనకి ఏమి ఇష్టం ఉందో అది అడిగితే ప్రభు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? మనం ఆయన యందు ఉండాలా, ఆయన మాటలు మన యందు ఉండాలి. ఆయన మాటలు ఏంటి? మీరు లోక సంబంధులుగా కారు అని చెబుతున్నాడు, లోక సంబంధులు ఉండకూడదు. 2, ఆయన మాట ఏంటి? లోకంతో మీకు స్నేహం లేదన్నాడు కాబట్టి లోకంతో స్నేహం చేయకూడదు. 3, ఆయన మాట ఏంటి? నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకున్నా. కానీ మీరు లోకంలో జీవించేది కాదు, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. లోకానికి మీరు ఒక ప్రత్యేకించబడిన వారికి ఉండాలి. అందుకే ఒక మాట ఉంది, ఇదిగో లోకమును తలకిందులు చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. లోకమును తలకిందులు చేయవారు. పాట కూడా ఉంది, సిలువను మోసే ఈ లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. అర్థమవుతుందండి? సిలువను మోసి లోకాన్ని తలకిందులు చేయొచ్చు అంట. అంటే ఇక్కడ అర్థం ఏంటి? లోకాన్ని తలకిందులు చేయగలిగిన శక్తి దేవుడు మనకు ఇచ్చాడు. అందుకే లోకం నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఒక ప్రార్థన చేస్తే ప్రార్థనకి ఎంత పట్టుదల ఉందండి.
మన జీవితం లోకాన్ని తలకిందులు చేయగలదంటే మన ప్రార్థన ఇంకా ఎంత బలమైందో అర్థం చేసుకోవాలి. మన ప్రార్థన ఇంకెంత బలమైందో, కానీ ఆ బలమైన ప్రార్థన మనం గుర్తించలేకపోతున్నాం. మన ప్రార్థనకున్న బలాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. లోకాన్నే తల్లకిందులు చేయగలిగిన శక్తి మానవుడి జీవితానికి దేవుడు ఇచ్చాడు ఆ ప్రార్థన ద్వారా. కానీ ఆ ప్రార్థన జీవితం మనలో లేదే. ఆ ప్రార్థన అనుభవం లేకపోవటం ద్వారా మన జీవితాలు చాలా కష్టంగా ఉంటున్నాయి. కాబట్టి మొదటి మాటను చూస్తున్నాం, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచిన మీకేది ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహించబడినాను. మనకిష్టమైంది దేవుడు ఇవ్వాలంటే దేవుని మాటలు మనలో ఉండాలి. ఏంటి ఆ దేవుని మాట? మీరు లోకస్తులుగా ఉండొద్దు అన్నాడు. కాబట్టి మనం లోక సంబంధాలు ఉండకూడదు. 2, లోకంతో స్నేహం చేయకూడదు అన్నాడు, చేయకూడదు. 3, లోకం నుండి దేవుడు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు, మనం ఇంకా లోకంలో జీవించకూడదు. చాలా మంది లోకంలో జీవిస్తూనే దేవుని మందిరానికి వచ్చి మళ్ళీ ప్రార్థన అంటారు, ప్రార్థనా జీవితం కలిగి ఉంటారు. లోకంగానే ఉంటారు. సహజంగా ఏమంటారు, ఏం చేద్దామయ్యా, తప్పదు కదా, మరి లోకం కదా, అట్లా అనుసరించు పోతూ ఉండాలి, అట్లా కొనసాగుతూ పోతూ ఉండాలంట మనం. అది తప్పు. మనం లోకంలో నుండి ఏర్పరచబడిన వారు. లోకంలో నుండి దేవుడు మనల్ని తీసి పక్కన పెట్టాడు సపరేట్గా. అంటే ఒక మాదిరికరమైన క్రైస్తవ జీవితాన్ని లోకం కొరకు మనం జీవించాలి. లోకం కొరకు నేను ఎందుకు అన్నానంటే, లోకానికి మాదిరికరంగా మనం ఉండాలి. యేసు ప్రభు వారు ఈ లోకంలో మనల్ని లోకానికి ఒక మాదిరికరంగా పెట్టాడు. అందుకే లోకం నుండి మనం ఏర్పరచుకున్నాడు. మన జీవితాలు ఎలా ఉండాలా? లోకం నుండి మనం ఏర్పరచబడ్డాం కాబట్టి లోకానికి ఒక మాదిరికరంగా ఉండాలి. అంటే మాదిరికరమైన జీవితం ఏంటంటే, మనల్ని బట్టి ఇంకో వ్యక్తి దేవుని నమ్మేటట్టు ఉండాలి. అదే మాదిరికరం. మనల్ని బట్టి ఇంకొక వ్యక్తి దేవుని నమ్మేటట్టు ఉండాలి. ఇంకా మాదిరికరం అంటే ఏంటి చెప్పమంటారా? రండి, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడిండ్రి. అందువల్ల వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్య నడవలసిన నడవడి వలన రాబట్టవచ్చునట. నడవడి వల్ల అంటే అర్థం ఏంటి? మనం భర్త మందిరానికి రమ్మని అడగవసరలా. మనం మంచి ప్రవర్తన క్రీస్తులో ఉంటే ఆటోమేటిక్గా నా భార్య ఇంత మంచి ప్రవర్తన కలిగి దేవుణ్ణి ఉంటుంది, నేను కూడా మందిరానికి వెళ్ళిపోదామని వచ్చేస్తాడు. అర్థమవుతుందండి? భార్య అయినా సరే ఒక భర్త మంచి ప్రవర్తన కలిగి దేవుని మందిరంలో ఉంటే, లేదా ఇంట్లో అయినా ఎక్కడైనా మంచి ప్రవర్తన కలిగి ఉంటే, అప్పుడు ఆ భార్య అనుకునేదబ్బా నా భర్త ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉంటాడు, నేను కూడా మందిరానికి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం గట్టిగా అడగవసరలా, నువ్వు రా అని చెప్పని గుంజుకుంటూ లాక్కురావసరలా. మన ప్రవర్తన బట్టే మన వెనకాల నడవలసిన మార్గంలో వాళ్ళు నడుస్తారు. బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, మనం లోకంలో నుండి ఏర్పరచబడిన వారు. ఈ మాట మన యందు ఉండాలి. మనం లోకంలో ఉంటాం కాదు, లోకంలో నుండి ఏర్పరచబడ్డాం. అంటే ఒక ప్రత్యేకమైన జీవితం, ఒక మాదిరికరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. లోకంలో నుండి తీసి, లోకం నుండి అంటే ఎందుకన్నానంటే లోకంలో నుండి తీసి ఒక మాదిరికరమైన జీవితాన్ని మనకి ఇచ్చాడు. దాన్ని మనం కాపాడుకుంటూ వెళ్ళినప్పుడు, మనం లోకానికి మాదిరికరంగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే లోకానికి నేను మాదిరికరంగా ఉండాలన్న మాట మనలో ఉంచుకుంటామో, ఆ మాట మనలో ఉంచుకుని లోకానికి ఎప్పుడైతే మాదిరికరంగా ఉంటామో, అప్పుడు మనకిష్టమైన మాటలు ఏవడిగినా ప్రభు ఇస్తాడు. మనకి ఏది ఇష్టమో అది అడిగితే ప్రభు ఇస్తాడు. మనం లోకానికి మాదిరికరంగా ఉండాలి. అప్పుడు ప్రభు మనకి ఏది ఇష్టమో అది ఇస్తాడు. ఎన్నో మాట ఇది? 3వ మాట. 4వ విషయం చూద్దానండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. అది ఇప్పుడు మనం ఎరగాల్సిందేంటి? లోకము మనల్ని ప్రభువుని ద్వేషించిందని ఎరగాలి. ప్రభువుని ద్వేషించిందంటే అర్థం ఏంటి? ఈ లోకం ప్రభువుని ద్వేషించిందంటే అర్థం ఏంటి? మనల్ని కూడా ద్వేషించినట్టే. ఇప్పుడు అనుకుంటారు మనోళ్ళు, చాలా మంది క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారని. యేసుప్రభు వారిని కొట్లా, యేసుప్రభు వారిని తిట్లా, యేసుప్రభు వారిని అవమానించలా, యేసుప్రభు వారి ముఖం మీద ఉమ్మేలా. మరి ఆయనకు జరిగిందంటే మనకు కూడా జరుగుతాయి. ఆయన మార్గంలో ఉన్నామంటే ఆయన మన కొరకే చనిపోయి తిరిగి లేచాడు. ఆయన ఏదో రక్షణ ఇచ్చాడు, ఆ రక్షణతోనే పరలోకానికి వెళ్తామని కాదు. మనం కూడా ద్వేషించబడతాం. ఎక్కడి నుండి?
లోకం నుండి మనం ద్వేషించబడతాం, అది మనం గమనించాలి. లోకస్తులు మనల్ని ద్వేషిస్తారు, లోకస్తులు మనల్ని కొడతారు, లోకస్తులు మనల్ని అవమానిస్తారు, లోకస్తులు మనల్ని ద్వేషిస్తారు, అది మనం గమనించాలి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏం చేయాలా? నాకెందుకులే అని చెప్పని పక్కనే బైబిల్ పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోకూడదు. ఏం చేయాలి మరి? నేను కూడా దేవుని బిడ్డనే అన్నది గమనించి ఆ జరిగే పరిస్థితిని ఎదుర్కోవటానికి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? ప్రార్థన. అందుకంటాడు కదా, మీకేది ఇష్టమో అడగమంటున్నాడు. ఎప్పుడు అడగాల? నా యందు మీరును మీ యందు నా మాటలో ఉండిన యెడల అప్పుడు మీకేది ఇష్టం అడగండి, అది నేను ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఆయన మాటలు మన యందు ఉంటే మనం ఏం అడిగిన ఇస్తాడు. ఆయన మాటలు ఏంటి? మీరు లోక సంబంధులు కారన్నాడు, మన లోక సంబంధాలు ఉండకూడదు. 2, లోకంతో మీకు స్నేహం లేదన్నాడు, మన లోకంతో స్నేహం చేయకూడదు. 3, మీరు లోకం నుండి ఏర్పరచబడిన వారు అన్నాడు, మనం లోకంలో జీవించకూడదు, లోకం నుండి ఏర్పరచబడ్డాం కాబట్టి ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. 4, మనం లోకం మన ప్రభుని ఏం చేసింది? ద్వేషించింది. అంటే లోకం మనల్ని కూడా ద్వేషించిందని మనం గుర్తెరగాలి. లోకం మనల్ని ద్వేషించిందని గుర్తెరగాలి. మనం లోకం నుండి ద్వేషించబడ్డామని గుర్తెరగాలి. ఇంకా మనం లోకాన్ని ప్రేమిస్తున్నామంటే లోకం మనల్ని ద్వేషించలే. ఇంకా యేసు ప్రభు వారిని ద్వేషించిందా లేదా లోకం? యేసు ప్రభు వారు ఒక పట్టణానికి వెళ్తుంటే పట్టణస్తులు అన్నారు, మా ఊర్లోకి రావద్దు, నువ్వు వెళ్ళిపోమన్నారు. ఏమన్నారు? ఈ పట్టణంలోకి రావద్దు, వెళ్ళిపోమన్నారు. కొందరైతే అనేక కోణాలు ఆయన ద్వేషిస్తూ వచ్చారు. అంటే లోకం ఆయన ద్వేషించినప్పుడు మనల్ని ఎందుకు ద్వేషిస్తలా? అంటే మనం లోకానికి అనుకూలంగా ఉన్నాం, కానీ ఆయన లోకానికి అనుకూలంగా లేదు, పరలోక రాజ్యానికి అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఒక మాట మనం చూడాలి, మనం లోకం నుండి ద్వేషించబడాలి. ఎప్పుడైతే లోకం నుండి ద్వేషించబడకోకుండా లోకపు విషయాల్లో మనం కొనసాగుతున్నామో, లోకం మనల్ని ప్రేమిస్తుందంటే ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? మనం లోకం నుండి ద్వేషించబడతలేదంటే ప్రభు మాటలు మనలో లేవని అర్థం. ఎప్పుడైతే లోకం మనల్ని ద్వేషిస్తుందో, లోకమైనా లోకస్తులైనా లోకంతో సావాసం చేసేవారైనా మనల్ని ద్వేషిస్తున్నప్పుడు మనం ధన్యులు. ఎందుకు తెలుసా? మన యందు ప్రభు మాటలు ఉన్నాయి. ఏముండే? ప్రభు మాటలు. అంటే లోకం మనల్ని ద్వేషిస్తున్నప్పుడే ప్రభు మాటలు మనలో ఉండే అని అర్థం. మేము సువార్తకి వెళ్తాం, సువార్తకి వెళ్ళినప్పుడు సువార్త మొత్తం సాఫీగా జరిగిందానికి ఏ గొడవ లేకుండా మనం అందరం ఏమనుకుంటాం? సువార్తకి వెళ్ళినప్పుడు సువార్త అంతా కూడా సాఫీగా చక్కగా జరిగితే మనం అందరం ఏమనుకుంటాం చెప్పండి? ఏమనుకుంటాం? మంచిగా జరిగిందని అనుకుంటాం. కానీ మేము అట్ట అనుకోం. సువార్తలు ఎవరైనా తిడితేనో అవమానిస్తేనో నిందిస్తేనో అప్పుడు అనుకుంటాం దేవుని కార్యం జరుగుతుందని. సువార్త చేసినప్పుడు ఎవరో తిట్టకపోతే ఏమనకపోతే ఏమనుకుంటాం? మంచిగా జరిగింది అనుకుంటాం. మనం మంచిగా జరిగింది అనుకుంటాం. కానీ మేమేమనుకుంటాం తెలుసా? సువార్త చేసేవాళ్ళం సువార్తలో ఏ గొడవ జరగకపోతే సాతాను క్రియలు ఎక్కువ జరిగినాయి అని అనుకుంటాం. అది సువార్తలో ఏ గొడవ జరగలేదంటే సాతాను పనులు ఎక్కువ జరుగుతున్నాయి. అదే సువార్తలో ఎవడోడు తిట్టో ఎవడోడు అవమానించో కొట్టాడు అనుకో, ఖచ్చితంగా దేవుని కార్యం జరుగుతుందని మేము నమ్ముతాం. అది ఇప్పుడు సువార్త చేసేటప్పుడు ఎవరో మనం ద్వేషిస్తున్నాడంటే అర్థం ఏంటి? ఆ సువార్త ఫలిస్తుందని అర్థం. ఫలించిన సువార్తలో ఎవడేమనడు, ఫలించినటువంటి సువార్తలో ఎవరేమనరు, నువ్వు వెళ్ళి పాలు తెచ్చుకోపోమ్మా, మరి ఎవరు ఆరను కొడుతున్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఎప్పుడైతే లోకం మనం ద్వేషిస్తలేదో అప్పుడు ఖచ్చితంగా మనం గమనించాల్సిన కోణం ఏంటో తెలుసా? లోకాన్ని మనం ప్రేమిస్తున్నాం, లోకం మనతో సావాసం కలిగి ఉంది. ఎప్పుడైతే మనం ఎప్పుడైతే లోకం మనల్ని ద్వేషిస్తుందో అప్పుడు ప్రభు మాటలు మన యందు ఉన్నాయని గుర్తెరగాలి. ఇప్పుడు చెప్పండి, సువార్తకి వెళ్ళినప్పుడు మంచిగా జరిగింది అనాలా అనే మాట కరెక్టా? సువార్తలో కొట్లాటలో గొడవ జరిగింది అన్నది కరెక్టా? అది జరిగినప్పుడే కొట్లాటలు జరగాలని కాదు నేను అంటుంది. ఎవరెవరు తిడితే అవమానిస్తేనే ఆ దేవుని కార్యం జరిగిందని అర్థం. మంచిగా జరిగిందంటే ఆ సాతాన క్రియలు జరిగినాయి అని అర్థం. కాబట్టి మంచిగా జరిగింది అన్నప్పుడు సాతాన క్రియలు జరిగినాయి. ఎవడన్నా ద్వేషిస్తే ఖచ్చితంగా దేవుని కార్యం జరిగింది. మేము అదే అనుకుంటాం. ఎవరెవరు తిట్టని కొట్టని అనుకుంటాం, అన్నా దేవుడు ఈరోజు మంచి కార్యం చేస్తున్నాడు అన్న అనుకుంటాం. అంటే దేవుని కార్యం జరిగేటప్పుడేగా సాతాను కొట్లాటలు చేసేది. దేవుని కార్యం జరగకపోతే సాతాను ఎందుకు మౌనంగా ఉండిద్దా లేకపోతే కొట్లాడిద్దా? దేవుని కార్యం జరగకపోతే సాతాను మౌనంగా ఉండిద్ది. దేవుని కార్యం జరిగితేనే కదా అది కోపగించుకునేది, గొడవాడేది. మీకు అర్థమైందండి? ఇప్పుడు మనలో దేవుని కార్యాలు జరుగుతుంటే లోకం మనల్ని ద్వేషించింది.
ఇప్పుడు అర్థమవుతుందా మీకు? మనలో దేవుని కార్యాలు జరుగుతుంటే లోకం మనల్ని ద్వేషించింది. మనలో లోకం లేకపోతే క్షమించండి, మనలో దేవుని కార్యాలు జరగకపోతే అది మీరే చెప్పేస్తున్నారు. ఏ క్రియలు ఉండే అక్క? సాతాను క్రియలు. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనలో దేవుని కార్యాలు జరుగుతుంటే మనం ఏం చేస్తాము? లోకం మనల్ని ద్వేషించింది కాబట్టి మనం ప్రభు మాటల యందు నిమగ్నమై ప్రభు మాటల్లో నిలిచి ఉంటాం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏం చేయాలా? లోకం మనల్ని ద్వేషిస్తుందా లేదా అన్న దానికి గుర్తేంటి? ప్రభు కార్యాలు మనలో జరిగితే లోకం మనల్ని ద్వేషించింది. దేవుని కార్యాలు మనలో జరగకపోతే లోకం మనల్ని ద్వేషించదు. కాబట్టి చాలా మంచి ఆలోచనలు. కాబట్టి 4వ మాట, ఎన్నో మాట ఇది? 4. ప్రభు అంటున్నాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచుండేలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడి అన్నాడు. మనకేది ఇష్టమో ప్రభు ఇవ్వాలంటే ప్రభు మాటలు మన యందు ఉండాలి, మనం ప్రభువులో ఉండాలి. ప్రభు మాటలు మన యందు ఉండాలి. ప్రభు ఏం చెబుతున్నాడు? లోక సంబంధులు కారు మీరు అన్నాడు. అంటే మనం లోకంతో సంబంధంగా కలిగి ఉండకూడదు. 2, లోకంతో స్నేహం చేయకూడదు. 2, 3, లోకంలోని మనం ఏర్పరచబడ్డామని గుర్తెరిగి ఏం చేయాలా? ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి లోకంలో. 4, లోకం ద్వారా ద్వేషించబడాలి. అంటే దేవుని కార్యాలు మనలో జరిగినప్పుడు లోకం ద్వారా మనం ద్వేషించబడతాం. అప్పుడు ఏం జరుగుతుంది? మనలో దేవుని కార్యాలు ఉంటాయి కాబట్టి మనం లోకం నుంచి ద్వేషించబడుతున్నాం. మనం ద్వేషించబడతాం అన్న మాట మనలో ఉండాలి. ఎక్కడ ఉండాలండి? మనము లోక సంబంధం కావన్నమాట మనలో ఉండాలి. లోకంతో స్నేహం మనకు లేదన్నమాట మనలో ఉండాలి. ఇంకా లోకం నుండి ఏర్పరచబడ్డామన్నమాట మనలో ఉండాలి. ఇంకా లోకం మనల్ని ద్వేషిస్తుందన్న మాట కూడా మనలో ఉండాలి. అప్పుడే మనకేది ఇష్టమో అది మనం అడిగితే ప్రభు మనకిస్తాడు. అటు కాకుండా మనం లోకంతో స్నేహం చేసామనుకో దేవునితో వైరం ఉండట్టు. మన విరోధిని మనం రూపాయి ఇమ్మంటే ఇస్తాడా? మనం దేవునితో గొడవ పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళి ఇది ఇమ్మంటే ఎందుకు ఇస్తాడు? అందుకే లోకము మనము వేరు. ఇక 5వ మాటను చూద్దామా? రండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించను. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటుంది. అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. అది కాబట్టి ఇక్కడ మనం ఓవరాల్ గా మనకు అర్థమవుతున్న మాట 5వది ఏంటంటే, ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అంటే, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినది మీరు ఎరుగుదురు. ఇక 5వ మాట ఏంటంటే, మనం గుర్తెరగాలి. లోకము ప్రభువును ద్వేషించింది. లోకము ప్రభువుతో లేదు. ప్రభువుకి లోకానికి సంబంధమే లేదని ఎవరైతే గుర్తెరుగుతారో వాళ్ళు ఏది ఇష్టమైంది అడుగుతారో అది దేవుడు ఇస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటి చెప్పండి? లోకముతో సంబంధం లేదని మనం గుర్తెరగాలి. లోకముతో ప్రభు సంబంధం లేదని గుర్తెరిగితే లోకంతో మనం ఉంటామా? ఉండం. అంటే ఉండమంటే ఏదైనా పని చేసుకునేయో ఈ కాదండి. ఆ యొక్క మాటలు, ఆ ఉద్దేశాల్లో, ఆ ఆలోచనలో, ఆ యొక్క నడవడికలో, ఆ ప్రవర్తనలో మనం ఉండం. అది మెయిన్. లోకము ఇంపార్టెంట్, అది గమనించండి. లోకముతో ప్రభువుకి సంబంధం లేదని ఎవరైతే ఎరుగుతారో వాళ్ళు మనసులో ఎవరైతే ప్రభువుకి ఈ లోకంతో సంబంధం లేదు, ఎందుకంటే ఈ లోకవాసి కాడైనా ఆయన పర సంబంధమైన వాడు, పరలోక సంబంధమైన వాడు, పరవాసి అయినా అని గుర్తెరిగి ఆయన ఈ లోక సంబంధిత కాడు కాబట్టి ఈ లోకము ఆయనకి సంబంధం లేదు అని మనం ఎరిగిన రోజు, అది మన మనసులో ఉన్నప్పుడు, అంటే ప్రభువుకి ఈ లోకానికి ఏ సంబంధం లేదని మనం గుర్తెరిగితే అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన మాట మనలో ఉంది, ఈ లోకంతో మనకు సంబంధం లేదన్న మాట మనలో ఉన్నప్పుడు మనకేది ఇష్టం అడిగితే అది ప్రవేశిస్తాడు. అంటే 5వదిగా ఆయనకి లోకానికి ఏ సంబంధం లేదని ఎరగాలి, మనం తెలుసుకోవాలి. ఆయనకి లోకానికి సంబంధం లేనప్పుడు మనం లోకంతో ఎందుకు సావాసం చేయాలి? లోకంతో ఎందుకు స్నేహించాలి? లోకంతో ఎందుకు ఉండాలా? మరి లోకంతో ఉంటున్నామంటే ఆయనకి లోకానికి సంబంధం లేదన్నమాట మనకు గుర్తెరగలేదని అర్థం.
ఎవరైతే గుర్తెరగని అనుభవాలు ఉంటారో ఇక వాళ్ళ జీవితాలు హస్తగతంగా ఉంటాయి. ఎంత ప్రార్థన చేసి ఏది అడిగినా కానీ దేవుడు ఇవ్వడు. ఇప్పుడు లక్ష్మక్కని అడుగుదాం, అక్క లోకంలో ఉందా, లోకం నుండి వేరైన అనుభవం ఉందా? నువ్వు లక్ష్మక్కవా? ఎరైంది కాబట్టి దేవుణ్ణి అడుగుతూ వచ్చింది, అప్పులు తీర్చు ప్రభా, మంచి ఇల్లు కావాలి, మంచి కావాలి ఎన్ని అడుగుతూ వచ్చింది కాబట్టి దేవుడు ఇచ్చింది. కాబట్టి అట్లాగే మనం ఏంటంటే లోకాన్ని నుంచి వేరైపోవాలి. అసలు లోకము ప్రభుకి సంబంధం లేదని మనం ఎరగాలి. అంటే ఇప్పుడు బయటికి వెళ్తాం, ఎవరెవరు అపవిత్రమైన మాటలు మాట్లాడుకుంటారు, ఈ మాటలకి ప్రభుకి సంబంధం లేదని మనం దాటి వెళ్ళిపోవాలి. ఎవరెవరో ఏదో అపవిత్రమైన పనులు చేస్తూ ఉంటాడు, మనం అది చూసినప్పుడు ఇది మనం చేయకూడదు, ఇది ప్రభుకి ఇష్టం లేని సంబంధం లేదని మనం వెళ్ళిపోవాలి. అంటే అది గుర్తెరగల మనం, ఇది ప్రభువుకి సంబంధం లేదు అని గుర్తెరిగినప్పుడే మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం, క్షేమం ఉంటుంది. మన జీవితాలకు ఎంతో నెమ్మది, దీవెనలు ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలా? ఇది ప్రభువు లోకానికి సంబంధించిన వాడు కాదని మనం ఎరగాలి. ఈ మాట ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో అప్పుడు మనకిష్టమైన మనం ప్రభుని అడిగితే ప్రభు మనకి ఏది కావాలో అది ఇస్తాడు. ఇందుని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటి? ప్రభువుకి లోకానికి సంబంధం లేదని మనం ఎరగాలి. అప్పుడే తెలుసుకున్నప్పుడే మనకేమి ఇష్టమో ప్రభు వేస్తాడు. మొదటిగా చూడండి, ప్రభు అంటాడు కదా యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ అందరు ఆ మాటలో నిలిచి ఉండినలా మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడి అన్నాడు. అంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడి అన్నాడు. ఎప్పుడు? నా యందు మీరు ఉండాలి, మీ యందు నా మాటలు ఉండాలన్నాడు. అంటే మనం ప్రభువులో ఉండాలా, ప్రభు మాటలు మనలో ఉండాలి. అప్పుడు మనం ఏది అడిగినా, మనకిష్టమైనది ఏది అడిగినా ప్రభు ఇస్తాడు. మనం ప్రభువులో ఉంటున్నాం, ప్రభు మాటలు మనలో లేనప్పుడు మనం ఏది అడిగినా ప్రభు ఇవ్వడు. అంటే ప్రభు మాటలు ఏంటి? చాలా ఉండే, ఒక 5 చూస్తున్నాం. 1 లోక సంబంధులు కారు మనము అని ప్రభు చెబుతున్నాడు. 2 లోకంతో మనకు స్నేహం లేదని చెబుతున్నాడు. 3 లోకం నుండి మనం ఏర్పరచబడ్డాం అంటున్నాడు. 4 లోకం మనల్ని ద్వేషిస్తుంది అంటున్నాడు. 5 లోకానికి ప్రభుకి సంబంధం లేదని ప్రభు తెలియపరుస్తున్నాడు. అది ఎరగాలి. ఇవి ఎప్పుడైతే ఈ మాటలు మన హృదయంలో ఉంటాయో, మనలో ఉంటాయో, అప్పుడు మనకి ఇష్టమైనది మనం ప్రభుని అడిగితే, అంటే ఇక లోకంతో మనకు సంబంధం ఉండదు, లోకం మీద మనకు మనసు ఉండదు, లోకం మీద ఆశలు ఉండవు, లోకం మీద కోరికలు ఉండవు, లోకం వైపు చూడాలన్న ఇష్టమే ఉండదు. ఏది అడిగినా, ఏది అవసరం వచ్చినా, ఏది కావాలన్నా దేవుడు ఉంటాడు, దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు మాత్రమే నాకు సహాయం చేయగలడు. దేవుడు నన్ను ఆదుకుంటాడు. అంటే ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ వేదన వచ్చినా, ఏ భయంకరమైన పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి సమస్యల్లో మనం ఉండా దేవుడు నాకు ఉండడన్న మనసు వచ్చేసింది. అట్ట కాకుండా లోకంతో మనం ఉండమనుకో, ఇప్పుడు ₹1 డబ్బులు కావాలి, నాకేమనిపించింది, ఎలిషన్ ఉన్నాడు కదా, ఫోన్ చేస్తే గబక్కని ఇస్తాడేమో అనిపించింది. అది లోకంతో స్నేహం ఉంటాం. అంటే స్నేహం అని ఎందుకు అన్నానంటే, ఒక అవసరం వచ్చినప్పుడు మరొక వ్యక్తి మీద మనం ఆధారపడతాం, అది లోకం. కానీ నిజంగా దేవునితో స్నేహం అంటే, దేవునితో అంటే దేవుని మాటలు మనలో ఉంటే మన లోకం వైపు మనం చూడడం. ఏది అవసరం వచ్చినా, అవసరమే కాదు, ఏది కావాలన్నా లోకం వైపు మనం చూడవసరం. మరి ఎవరి వైపు చూస్తాం? దేవుని మాటలు మనలో ఉండే అంటే దానికి అర్థం ఏంటంటే, ప్రతి విషయంలో మనం దేవుని వైపు చూడటమే దేవుని మాటలు మనలో ఉండే అని అర్థం. ఇప్పుడు అర్థమైందండి. ఈ లోకం గురించి 5 విషయాలు ఎందుకు చెప్పామంటే అసలు మాట అర్థం కావటానికి. నా యందు మీరును, మీ యందు నా మాటలు అన్నాడు. మనం ప్రభునందు ఉన్నాం, కానీ ప్రభు మాటలు మనలో ఉండే అంటే అర్థం ఏంటి? మనం దేవునికి ఇష్టమని అడగాలి, దేవుడు తనకిష్టమని మనకి ఇవ్వాలి, దేవుని చిత్తంలో దేవుడు అన్నీ ఇవ్వాలి. అవి ఇవ్వాలంటే మనం లోకం నుండి వేరుగా ఉండాలి. లోకంతో సంబంధం లేకుండా ఒక ప్రత్యేకమైన జీవితం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు అన్నీ మనకిస్తాడు. అట్లు దేవుని మాటలు మనలో ఉండి మనం లోక సంబంధులుగా ఉండకోకుండా, లోకంతో స్నేహం చేయకోకుండా, లోకం నుండి ఏర్పరచబడిన వారిమై, లోకం నుండి ద్వేషించబడిన వారిమై, లోకంతో ప్రభు సంబంధం లేదని ఎరిగిన వారిమై, ఆ మాటలు మన హృదయంలో ఉంచుకుంటూ ప్రభునందు నిరీక్షణ కలిగిన వారిమై మనం జీవించి ముందరికెళ్ళి ప్రార్థించినప్పుడు మనకి ఏది కావాలో ప్రభు అది ఇస్తాడు. ఇందుని బట్టి మనకు అర్థం కావాల్సింది ఒకటే, మనం లోకం వైపు చూస్తే ప్రభు మనకేమివ్వడం. లోకంతో సంబంధం లేకుండా ప్రభు మీద ఆధారపడితే ప్రభు ఏం కావాలంటే అది ఇస్తారు. ప్రభు చెప్పేది ఒకటే, అసలు లోకం వైపు మీరు చూడొద్దు, మీకు ఏది అవసరం ఉందో నన్ను అడగండి, నేను ఇస్తాను అంటున్నాడు. యోహాను సువార్త 14 అదేగా 13-14 వచ్చినాలో, మీరు నా నామం ఏది అడుగుతారు తండ్రిని, కుమారుని అందరూ మహిమపరచంగా దాన్ని చేస్తాడు, మీరు నా నామం నేను ఇస్తాను అన్నాడు. ప్రభు అనేది ఏంటి? మీకు ఏది అవసరం ఉందో లోకం వైపు చూడొద్దు, మీకు ఇష్టమైంది కావాలంటే లోకం వైపు చూడొద్దు, నా వైపు చూడండి, నేను మీకు ఇస్తాను అన్నాడు. కాబట్టి అందుకే
యేసు వైపు చూచొచ్చు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అపోస్తలుడైన పౌలు ఎబ్రియలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో యేసు వైపు చూస్తా అంటే ప్రభు వైపు చూడాలి. మనకేది అవసరం ఉందో, మనకేది ఇష్టమో ప్రభు వైపు చూడాలి. ఈ మాట మన హృదయంలో ఉన్నప్పుడు, ఈ మాట అంటే ఏది ఇష్టమో అది కావాలంటే మనం ప్రభు వైపు చూడాలి. ఆ మాట మన ఎందుంటే, ఆ ప్రభు మాట అంటే మనకి ఇష్టమైనది ఏది కావాలన్నా అది ప్రభు ఇస్తాడు. మనం ప్రభు వైపు చూస్తే ప్రభు మనకి ఇస్తాడన్న మాట ఎప్పుడైతే మన హృదయంలో ఉండిద్దో అప్పుడు మనకి ఏది ఇష్టం ఉందో అది అడిగితే ప్రభు ఇస్తాడు. లోకంతో సంబంధం లేకుండా మనం ఏది అడిగినా ప్రభు ఇస్తాడు. అట్లు లోకంతో సంబంధం లేకుండా మనం ఏమడిగినా ప్రభు ఇవ్వటం కొరకై మనం లోక సంబంధం కామని గుర్తెరిగి, లోకంతో స్నేహం చేయకోకుండా, లోకం నుండి ద్వేషించబడి, లోకం నుండి ఏర్పరచబడిన వారమై ప్రభువులు లోకంతో సంబంధం లేనివాడని ఎరిగి మనం ప్రభువు మీద ఆధారపడుతూ లోకం మీద ఏ విషయాలు ఆధారపడుకోకుండా ముందుకు వెళ్ళినప్పుడు మనం దేవుని మీద ఆధారపడాలి. ఈ వాక్యం మొత్తం ఓవరాల్గా మనకు నేర్పిస్తుంది ఏంటంటే మనం దేవుని మీద ఆధారపడాలి. ఆ దేవుని మీద ఆధారపడాలన్న మాట మనలో పెట్టుకుని మనం ముందరికి వెళ్తే దేవుడు అన్నీ మనకిస్తాడు. అట్లు మనకు అన్నీ ఇచ్చినట్లు ప్రభు మనకు ఏది ఇష్టమో మనం అడగటం ద్వారా అన్నీ మనకు అనుగ్రహించినట్లు, ఈ కుటుంబానికి ఏది ఇష్టమో అది అడగటం ద్వారా దేవుడు అన్ని సమృద్ధిగా ఇచ్చినట్లు, మనకు కూడా సమృద్ధిగా, మన మందిరానికి కూడా సమృద్ధిగా దేవుడు అన్ని ఇచ్చినట్లు ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ సమయంలో మరి కొంతసేపు ప్రార్థనలో ప్రవేశిద్దాం. విత్తబడినటువంటి వాక్యం కొరకై వాక్య వెలుగులో ప్రార్థన చేద్దాం. మరి ప్రాముఖ్యంగా కాజన్న రక్షణ కొరకు, మందిరానికి రావటం కొరకు, లక్ష్మక్క ఆరోగ్యం కొరకు, నడువు నొప్పి, కాళ్ళు నొప్పులు అన్నీ పోవటానికి. అప్పులు ఏమైనా ఉండే అక్క? కుటుంబంలో అప్పులు అయితే పోయినాయి. అప్పులు ఉన్నప్పుడు బాగానే ఉండట్టుంటారు. అప్పులు తగ్గినాయి, గొడవలు ఎక్కువైనట్టు కుటుంబంలో. ఆ గొడవలు లేకుండా సమాధానంగా ఉండటం కొరకు, కుటుంబ క్షేమం సమాధానం కొరకు ప్రార్థన చేయండి. మొగలమ్మక్క ఆరోగ్యం కొరకు, నయోమక్క కంటి చూపు కొరకు, పిల్లల రక్షణ కొరకు, తర్వాత స్వర్ణ మరి ఆత్మీయంగా ఎదగటానికి, తన భవిష్యత్ సేవా పరిచర్య, కీర్తన ఎగ్జామ్ రిజల్ట్ కొరకు, మంచిగా పాస్ అవడం కొరకు. కాబట్టి దేవుని చిత్తం మీద రేపే రిజల్ట్ అంట, మంచి విధానంలో పాస్ అవడం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా మందిరం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మందిరం కొరకు కూడా ప్రార్థన చేయండి. చాలా మంచోళ్ళు మీరందరూ. మందిరం కాడ పని ఉందంటే కూడా ఎవరూ రాలేదు. కాబట్టి దేవుని వందనాలు. కాబట్టి ఇంకా ఏవేవి ఉండయో వాటన్నిటి కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో మందిరం కొరకు, ఆయా పనుల కొరకు, అన్నిటి కొరకు, మా కొరకు, కుటుంబాల కొరకు. తర్వాత హెబ్రోన్లో VBS జరుగుతుంది, అటుపెమ్మట సనత్నగర్లో VBS, ఇంకా పలు ప్రాంతాల్లో రాజాపేటలో కూడా VBS, ఇంకా అక్కడక్కడ VBS జరుగుతున్నాయి. పరిచయాల కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మీరు కూడా వెళ్ళటానికి కూడా ప్రయత్నం చేయండి. మందిరం పనుల కొరకు కూడా ప్రార్థన చేయండి. మా కుటుంబాల కొరకు, మా కొరకు, సహోదరి కొరకు, ఇచ్చిన 3 పాపల కొరకు కూడా దేవుడు సహాయం చేసి ఆరోగ్యాలు ఇవ్వడం కొరకు ప్రార్థన చేయండి. ఈ కుటుంబం కొరకు ప్రత్యేకంగా వీరి అక్కర్లు కూడా ప్రార్థన చేయండి. తర్వాత మరి నేను ఎలీషన్న కలిసి గత గుడ్ ఫ్రైడే ఈస్టర్కి సిమెంట్ నగర్ వెళ్ళి వచ్చాము. కర్నూలు దగ్గర దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు, ఎంతో గొప్పగా. ఎలీషన్న కూడా వాడబడ్డాడు పబ్లిక్ మీటింగ్లో, ఇంకా మీటింగ్స్లో మమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటూ వచ్చాడు ఘనముగా. చాలామంది యవనస్తుల కొడుకులు అయితే చాలామంది రక్షించబడ్డారు. చాలా సంతోషం అనిపించింది. కాబట్టి వారి రక్షణ చాలామంది తీర్మానాలు కూడా చేసుకున్నారు మందిరంలో. వీటన్నిటి కొరకు మరి ప్రార్థన చేయండి. దేవుని కృపను బట్టి అక్కడ సంఘము, అక్కడ ప్రతి మెసేజ్లు కూడా అన్నీ కూడా యూట్యూబ్లోకి వచ్చేసినాయి. కాబట్టి ఇంకా 2 ఉండే, అవి కూడా యూట్యూబ్లో పెట్టేస్తాం. అందరూ కొరకు కూడా ప్రార్థన చేయండి. మంచిగా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం, అసలు ఒక అద్భుతమైన ఆలోచన. ఎందుకంటే ఎవరు కూడా అట్లా ధ్యానించుంటారు. గుడ్ ఫ్రైడే ఈస్టర్కి ఎవరు ధ్యానిస్తారు? 7 మాటలు చెబుతారు తప్పకే ఏం చెప్పరు. 7 మాటలు చెప్పారా? చెప్పలేదా? ఆ దేవునికి వందనాలు. చాలా చోట్ల 7 మాటలే చెబుతారు. అందుకే 7 మాటలు ఏంటని వాళ్ళని అడిగా. సంఘస్థులు చెప్పేశారు. మీరు చెప్పిన తర్వాత ఇంక నేనెందుకు చెప్పటం అని కొత్తగా ధ్యానించాం. క్రీస్తు పూర్వం అంటే సిలువ కార్యం మనలో జరగక మునుపు క్రీస్తు పూర్వం, సిలువ కార్యం మనలో జరిగిన తర్వాత క్రీస్తు శకం, తర్వాత పునరుద్ధానంలో. క్రీస్తు పూర్వం అంటే పునరుద్ధానం అనుభవం మన జీవితంలో లేక మునుపు క్రీస్తు పూర్వం, పునరుద్ధానం యొక్క అనుభవం మనలోకి వచ్చిన తర్వాత క్రీస్తు శకం. దాదాపు 10 వర్తమానాలు. ఎలీషాను కూడా దాని మీదే చెప్పాడు, మేము కూడా దాని మీదే 10 వర్తమానాలు ఉంటాయి యూట్యూబ్లో. కాబట్టి ఇక చాలు క్రీస్తు పూర్వం క్రీస్తు శకానికి. ప్రభుత్వం అయితే మన దగ్గర కూడా ఒకసారి ధ్యానిస్తాం ఉండయి. కాబట్టి వీటన్నిటి కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి సిమెంట్ నగర్లో అక్కడ దైవదాసుల కొరకు, మరి అక్కడ ఉన్నటువంటి దైవదాసులు, అక్కడ సేవకురాలు కూడా కొద్దిగా బలహీనంగా ఉంది. అక్కడ కూడా ఆరోగ్యం కొరకు, సంఘం క్షేమం కొరకు, అన్నిటి కొరకు కూడా మా ప్రయాణాల్లో దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ అడుగడుగున ఆయన తోడుకుంటూ తీసుకెళ్ళటం కానీ, రావటాల్లో కానీ, పరిచర్లో కానీ నాకు ఏ బలహీనత అనిపించాల. నాకు కానీ ఎలీషానికి కానీ చక్కగా మంచి పరిచర్య జరిగించుకుంటూ వచ్చాం. కాబట్టి వీటన్నిటిలో దేవుడు సహాయం చేసినందుకు నిన్న ఒక్కరోజే 5 వర్తమానాలు చెప్పాం.
ఎన్ని 5 వర్తమానాలు నేను ఒక్కరోజే. మరి 5 వర్తమానాల్లో కూడా ఎక్కడ దేహం బలహీనం అనిపించలా. మొదటి ఆరాధన వర్తమానం ఎలీషాని చెప్పాడు, టేబుల్ ఫైనల్ 3 వర్తమానాలు వాళ్ళకి. తర్వాత యవనస్తుల కూడిక, యవనస్తుల కూడికలో కూడా ఏంటి, క్రీస్తు పూర్వం యవనస్తుడు, క్రీస్తు శకంలో ఉండే యవనస్తుడు, అది కూడా హైలైట్ గుండి దాంట్లో వర్తమానం. తర్వాత ఇట్లా నైట్ గాస్పల్ మీటింగ్ అన్నీ దేవుడు అద్భుతంగా జరిగిస్తూ వచ్చాడు. ఈ పరిచర్య గుడ్ ఫ్రైడేలో మనమే కాదు, ఇంకా అనేక ప్రాంతాల్లో మన దగ్గరకు వచ్చిన దాసుడు కానీ, ఇంకా అనేక ప్రాంతాల్లోకి వెళ్ళిన దైవజనులు కానీ గుడ్ ఫ్రైడేకి విత్తబడిన వాక్యాన్ని నీరుకడి ఫలింపజేయటం లాగున దేవుడు ఫలింపజేయడం కొరకు, తర్వాత మా కుటుంబాల కొరకు, VBSలు అన్నిటి కొరకు, మందిరం కొరకు ప్రత్యేకంగా పనులు ఉన్నాయి. కొందరి దగ్గరికి వెళ్ళి కలవాలి. వీటన్నిటి విషయాల్లో కూడా దేవుడు సహాయం చేయలాగిన ప్రార్థన చేయండి. ఆరంభించండి ఒకరి తర్వాత ఒకరు. మరి క్లుప్తంగా అధికమైన రీతిలో కాకుండా 7 పాయింట్లు తీసుకుని 7 సంవత్సరాలు చేయకోకుండా అధికమైన రీతిలో క్లుప్తంగా అవసరమైన రీతిలో కుటుంబానికి ఏం అవసరం వాటి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా క్లుప్తంగా చేయండి, అధికంగా చేయదు. మరి ప్రకటనలు జ్ఞాపకం చేసుకుని ప్రకటనల ప్రకారం ప్రార్థన చేయండి. ఇంకేమైనా ఉంటే తెలియపరచండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం.